మంది బలం ఉంది. 840లో 681 కూటమి అభ్యర్థులు కేవలం 241 మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన. సో ఈ ఇంట్లో ఇంతకంటే ఓవర్కమ్ చేయాలని ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదట ఎన్నిక ఇది. చాలా ప్రెస్టీజియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం. సో అందులో భాగంగానే చాలా హైడ్రామా నెలకొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా కార్పొరేటర్లు అందరూ కూడా టీడీపీ వైపుకి, కొంతమంది జనసేన వైపుకి అట్లా వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రత్యేకంగా మనం విశాఖ కార్పొరేషన్లో చూసుకుంటే ఇప్పటికే 11 మంది వెళ్ళిపోయారు. ఉన్న 43 మందిని హుటాహుటిన నిన్న జగన్మోహన్ రెడ్డి పిలిచి విజయవాడలో వాళ్ళందరితో మాట్లాడి, నేనున్నాను, మీరు అధైర్యపడద్దు, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉదయం కూడా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలందరితో కూడా ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లోనే బొత్స సత్యనారాయణ రేపు ఎన్నికలకి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మహబూబ్ నగర్ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూడా అక్కడ లోకల్ బాడీస్ చెందిన రిప్రజెంటేటివ్స్ ని క్యాంప్